పత్రిజీ జ్ఞానం ఆకాశమంత గొప్పది. అటువంటి అద్భుతమైన పత్రిజీ జ్ఞాన సందేశాలను సంకలనం చేసి గ్రంథ రూపంలో తీసుకొచ్చారు. పత్రిజీ జ్ఞానామృతంలో నుంచి చెయ్యవలసినవి చేస్తే అనే ఒక పాఠం గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జీవితంలో మనం చేసే ప్రాపంచిక పనులన్నీ కూడా సత్యభామాదేవి శ్రీకృష్ణ తులాభారంలో అహంకారంతో వేసిన సకల సంపదలు అయితే, ధ్యానం అన్నది రుక్మిణీదేవి భక్తితో సమర్పించిన తులసీదళం. తులసీదళంలో 2 ఆకులు ఉంటాయి. ఒకటి ఆనాపానసతి, రెండవది ఎవరి సృష్టి స్థితి లయలకు వారే కారకులు అని తెలుసుకోవడం. పై లోకాల నుంచి క్రిందికి దిగి వచ్చేటప్పుడు మన జీవిత ప్రణాళికలను మనమే సృష్టించుకొని వచ్చాం. ఇక్కడికి వచ్చాక ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా మన ఇచ్ఛాశక్తిని మార్చుకుంటూ స్థితి మరియు లయం చెందే అవకాశం మనకెప్పుడూ ఉంటుంది. డాక్టర్ జో డిస్పెంజా యు ఆర్ ద ప్లాసిబో అనే ఒక మనోవైజ్ఞానిక శాస్త్ర గ్రంథంలో తన స్వీయ మనోశక్తి అనుభవాలను అద్భుతంగా వివరించారు. ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిన పుస్తకం అది. ఒక పెద్ద యాక్సిడెంట్లో అతని శరీరమంతా వెన్నెముకతో సహా నుజ్జునుజ్జైపోవడంతో 2 నెలల పాటు మూసిన కన్ను తెరవకుండా అతడు హాస్పిటల్ బెడ్పై పడి ఉన్నాడు. డాక్టర్లు నానా రకాల ట్రీట్మెంట్లు చేసి ఇక నువ్వు జీవితాంతం మంచానికే పరిమితమైపోయి జీవించాలి అని చెప్పారు. కానీ అతడు కేవలం డాక్టర్ల నిర్ణయంపై మాత్రమే ఆధారపడకుండా తన మనస్సుకు తానే నేను బాగున్నాను, ఐఎమ్ పర్ఫెక్ట్ అని బెడ్ మీదే పడుకుని సజెషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. మెల్లిమెల్లిగా కోలుకుని 6 నెలల కల్లా నో డాక్టర్, నో మెడిసిన్, నో సర్జన్, నో హాస్పిటల్ అంటూ హాయిగా లేచి తిరుగుతూ మళ్ళీ తన ఉద్యోగంలో చేరిపోయాడు. దాంతో అతడు మైండ్ పవర్ గురించి ఇంకా విశేషంగా అధ్యయనం చేస్తూ ధ్యానం గురించి కూడా తెలుసుకున్నాడు. ధ్యానం ద్వారా మనోశక్తి ఇంకా ఎంత బాగా ప్రవర్ధనం అవుతుందో అధ్యయనం చేస్తూ తనలాంటి మరికొందరు రోగులతో ప్రయోగాలు చేయించాడు. ఆ ప్రయోగాల అధ్యయన సారాంశాలతో ఆ డాక్టర్ గారు యు ఆర్ ది ప్లాసిబో అన్న గొప్ప గ్రంథాన్ని రచించి ప్రజలకు అందించారు. అది ఇప్పుడు ప్రపంచాన్ని ఉరూతలూగిస్తుంది. డాక్టర్పై ఉన్న నమ్మకంతో కేవలం రంగు నీళ్లతోనో పిండి మాత్రలతోనో కుదిరిన అనేక రోగాలను గురించి ఆ పుస్తకంలో చక్కగా వివరించబడింది. మనస్సుకే ఇంత శక్తి ఉంటే మరి ఆ మనస్సునే అదుపులో ఉంచుకోగలిగే ధ్యానానికి మరింత శక్తి ఉందో తెలుసుకోవాలి. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సకల సంకల్పదాయిని. కాబట్టి చేయవలసిన ధ్యానం చేస్తూ ఉంటే పొందవలసిన వాటిని పొందుతూ ఉంటాం.